షేక్ హసీనా పాలన బంగ్లాదేశ్లో కూలిపోయింది. చాలా మంది ఊహించిన దానికంటే వేగంగా హింసాత్మకంగా ప్రభుత్వం దిగిపోయింది. ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్న హసీనాకు ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్ ఒప్పుకోకపోవడంతో హసీనా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ క్రమంలో భారతదేశం కూడా హసీనాను ఎక్కువ కాలం దాచడానికి ఇష్టపడడం లేదు. దీనికి కారణమేంటి? భారత్తో ఎంతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్న హసీనాకు ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఎందుకు ఆశ్రయం కల్పించలేకపోతుంది? దీని వెనక ఉన్న శక్తి ఎవరు? బ్రిటన్ సైతం వెనకడుగు వేయడానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. పొరుగు దేశంలో ప్రభుత్వ అస్తిత్వం దెబ్బతింటే పక్క దేశంపై పడుతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి దేశం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఇది భారతదేశానికి పెద్ద ఎదురు దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశం బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలలో స్వర్ణయుగం ముగిసిందని చెబుతున్నారు. రెండు దేశాలు ఆర్థిక భద్రతా భాగస్వామ్యంతో మంచి ఫలితాలు సాధించాయి. ఇదంతా ఒకవైపు అయితే, ప్రస్తుతం దేశం విడిచి భారతదేశంలో తలదాచుకుంటున్న బెంగాల్ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడానికి ప్రపంచంలో ఎవ్వరూ ముందుకు రాకపోవడం పెద్ద చర్చనీయాంశమవుతోంది. ముందుగా బ్రిటన్కు విజ్ఞప్తి చేస్తే ఆ దేశం తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారతదేశం కూడా ఎంతో కాలం హసీనాకు ఆశ్రయం కల్పించలేదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. బంగ్లా విముక్తిలో ఎంతో కీలక పాత్ర పోషించిన భారత్ ఇప్పుడు ఆ దేశ మాజీ ప్రధాని హసీనాకు ఎందుకు ఆశ్రయం కల్పించలేకపోతుందనేది పరిశీలకులను వేధిస్తున్న ప్రశ్న. 1971లో బంగ్లా విమోచనలో నాటి తిరుగుబాటు నేత ముజిబర్ రెహమాన్ కుమార్తె హసీనా నాడు తండ్రికి సహకరించిన భారతదేశం నేడు కుమార్తెకు సహకరించడానికి విముఖత చూపుతోంది. తాజా బంగ్లా గొడవలకు అమెరికా ఆజ్యం పోసిందనే వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్లో అమెరికా ఒక సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటోంది. దానికి హసీనా నో చెప్పడంతో అమెరికా హసీనా మీద కక్ష కట్టినట్లు తెలుస్తోంది. బ్రిటన్ హసీనా విజ్ఞప్తిని తిరస్కరించడానికి కూడా కారణం ఇదేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. భారత్ కూడా ప్రస్తుతం అమెరికాతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. దీంతో హసీనాకు ఆశ్రయం కల్పించి లేనిపోని గొడవలు కొని తెచ్చుకోవడం ఇష్టం లేక భారత్ హసీనాకు ఆశ్రయం కల్పించడానికి విముఖత చూపుతోంది. కానీ విపత్తు సంభవించినప్పుడు మొదట కొన్ని గంటల్లో భారతదేశం హసీనాకు ఆతిథ్యమిచ్చింది. అంతర్జాతీయ సరిహద్దును మూసివేసింది. వేలాది మంది భారతీయ పౌరులను రక్షించడానికి కృషి చేసింది. మరోవైపు ప్రజల మన్ననలను కోల్పోయిన హసీనాతో సంబంధాలు నెరపడం వృధా అని భారత్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానమంత్రిగా హసీనా అధికారంలో ఉన్నప్పుడు మరే ఇతర బంగ్లాదేశ్ నాయకుడు చేయలేకపోయిన దానిని ఆమె చేసింది. బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక తిరుగుబాటుదారులను కట్టడి చేసింది. ఉగ్రవాదులను అప్పగించింది. చైనా నుంచి ఎంతో ఒత్తిడొచ్చినా హసీనా ఎల్లప్పుడూ భారత్ వైపే ఉన్నారు. భారత్ ప్రధాని మోదీ బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభం, హసీనా ఆశ్రయంపై అఖిలపక్ష మీటింగ్ నిర్వహించారు. కానీ హసీనాకు దీర్ఘకాలం ఆశ్రయం కల్పించే దిశగా అడుగులు పడలేదు. దీనిపై ఇంకా చర్చలు, సమీక్షలు జరుగుతున్నాయి. శ్రీలంకలో రాజపక్సేలు, నేపాల్లోని కెపి శర్మ ఒలీ, మాల్దీవులలో మొహమ్మద్ ముయిజ్జు వంటి ఇతర నాయకుల మాదిరిగా కాకుండా హసీనా భారత్కు అనుకూలంగా వ్యవహరించారు. అయితే హసీనాపై కూడా చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని బేగం ఖలీదా జియాను అక్రమంగా నిర్బంధించినట్లు అక్కడ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో హసీనాకు ఆశ్రయం కల్పిస్తే బంగ్లాదేశ్లో రాబోయే ప్రభుత్వం భారత్ పట్ల వ్యతిరేక భావనలో ఉంటుందని భారత్ విదేశాంగ నిపుణులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రక్షణ దృష్ట్యా బంగ్లాదేశ్తో సంబంధాలు భారత్కు చాలా కీలకం. బంగ్లాదేశ్ చుట్టూ ఉంది భారతదేశమే. దీంతో హసీనా విషయంలో భారత్ చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం భారత విదేశాంగ విధానం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అటు అమెరికాతో పూర్తిగా పెనవేసుకోలేదు, ఇటు రష్యాను పూర్తిగా వదులుకోలేదు. చైనా, పాకిస్తాన్తో ఉన్న వైరం కారణంగా భారత్కు మిగతా దేశాలతో స్నేహం అవసరం ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రతి సంవత్సరం పొరుగు దేశాలకు ఆర్థిక సహాయం చేస్తూ వస్తోంది. ప్రస్తుతం కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఐఎఫ్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి. విదేశాంగ శాఖల వివిధ హోదాలలో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ప్రస్తుతం భారత విదేశాంగ విధానం సరైన గాడిలో పెడుతున్నట్లుగా కనబడుతోంది.
చూడాలి. అదేవిధంగా హసీనా విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి హసీనాకు దీర్ఘకాలం ఆశ్రయం కల్పిస్తామా లేదా అనేది.